మంది పోటీలో ఉన్నారు. మొత్తం 65 మంది ఉంటే 65 మంది పోటీలో ఉన్నారు. ఎల్లంపేటలో కావచ్చు, ముడిపిదపల్లి కావచ్చు, అన్యపేట కావచ్చు. ఈ 65 మంది గెలుపు కోసం భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఇవాళ బాధ్యతలు తీసుకొని పనిచేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఒకటే అంటున్నారు, బిడ్డ ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 5 పైన బిల్లు లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ దగ్గర అయితే చేసడానికి అలాగే ఏమి చేయలేదు. ఉంటే గింటే ఆశలు మీదే ఉన్నాయి బిడ్డ, భారతీయ జనతా పార్టీ మీద ఉన్నాయి. తప్పకుండా మేము ఓట్లు ఎత్తాం, గెలిపిస్తాం, మాకు సేవ చేయాలి బిడ్డ అని చెప్తున్నాం. నేను ఒకటే ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్న 4 లక్షల ఓట్లతో నన్ను గెలిపించింది. డబ్బులతో, దావతులతో, ప్రలోభాలతో సంబంధాలు లేకుండా నన్ను గెలిపించింది. మళ్ళీ ఇప్పుడు కుల సంఘాలకు పైసలు, ఓటుకు పైసలు, పెద్దలకు పైసలు అని చెప్పి డబ్బులు నమ్ముకొని పనిచేస్తాం. ఇక్కడ కొంతమంది డబ్బులకు కనుక మనం ఒక పూట లొంగిపోయి ఓటేస్తే 5 ఏళ్ళు వాళ్ళకు దండం పెట్టాల్సిందే, మన సమస్యలు పరిష్కారం కోసం తిరగాల్సిందే తప్ప వాళ్ళు చేసేది. వ్యాపారులు, డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు వ్యాపారులు మళ్ళీ వ్యాపారం కోసం చూస్తారు తప్ప ప్రజల కోసం చూసే ఆస్కారం లేదు. కాబట్టి ఇస్తే తీసుకోండి. గుళ్ళకు పైసలు ఇచ్చినా, కమిటీ హాళ్ళకు పైసలు ఇచ్చినా, ఇంకా కుల సంఘాలకు పైసలు తీసుకోండి. కానీ ఓటు మాత్రం ధర్మానికి, న్యాయానికి మీ మధ్యలో ఉండి పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లకు ఓటేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. సేవ్ తెలంగాణ, వోట్ ఫర్ బీజేపీ.